sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ధనుసరి అనసూయ అలియా సీతక్క గారు. అనసూయ గారు సీతక్కగా ఎలా మారిపోయారు? ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఉద్యమకారులు అక్కడ ఉన్నటువంటి పెద్దలు పెట్టినటువంటి పేరు, అన్నలు పెట్టిన పేరు. అన్నట్లు మీ సర్టిఫికేట్స్ ఏముంటుంది? ధనుసరి అనసూయ. ధనుసరి అనసూయ ఉంటుంది. ఓకే. సీతక్క, సీతక్క నేను ఎందుకు అన్నారు? సీతక్క అని అంటే యాక్చువల్గా ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే నేను పెళ్లి చేసుకోబోయే అటువంటి వ్యక్తి కూడా ఆ రాము పేరుతో ఉండడం, ఇట్లా అయితే వీళ్ళు ఇద్దరు పేర్లు బాగుంటాయి అన్నట్టుగా రాముడు సీత అట్లా పెట్టిరు వాళ్ళు. రాము గారు అయితే జనశక్తి దళ కమాండర్ కదా, మీ మేనబావ అనుకుంటా? మా మేనబావ చాలా రోజుల నుంచి ఉన్నాడు, కానీ మేము పోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మా మ్యారేజ్ ఫిక్స్ చేసిరా. అప్పుడు అంటే ఆ టైంలో పెట్టినటువంటి పేరు. బావ కోసం దళంలోకి వెళ్ళారా నిజంగా? అంటే ఉద్యమాల వైపు ఆకర్షణ అంటే నన్ను ముందు నుంచి కూడా వేరే వాళ్ళు అక్కడ మా ప్రాంతంలో పనిచేసినటువంటి లీడర్స్ కలిసేవాళ్ళు. మా ఊరికి ఆయన ఎప్పుడు రాలేదు, లాస్ట్లో తీసుకెళ్లే ముందు. కానీ ముందు నుంచి మా అడవి గ్రామాలు కాబట్టి కొంచెం దళాలు రావడం, పాటలు పాడడం, అంత ముందు నుంచే నేను 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఉద్యమ అట్లాంటి కార్యక్రమాల్లో పనిచేయడం. బయట ఉండేటువంటి ప్రోగ్రామ్స్లలో కానీ లేదా హాస్టల్ సమస్యల మీద మేము చదువుకున్నప్పుడు కానీ, లేదా మా దగ్గర వరదలు వచ్చినప్పుడు, గోదావరి వరదలు వచ్చినప్పుడు 86 అప్పుడు నేను 8th క్లాస్, మా క్లాస్మేట్స్ అందరితో అంటే టీంతో కలిసి అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కలిసి ములుగు రోడ్ల మీద డబ్బాలు పట్టుకొని మేమంతా డబ్బులు వసూలు చేసి, చందాలు వసూలు చేసి అక్కడికి హెల్ప్ చేయడం. అప్పటి నుంచి తర్వాత హాస్టల్లో చాలా సమస్యలు, తినే తిండిలో పురుగులు, చింతపండు కానీ అవన్నీ కరెక్ట్ ఉండకపోవడం, దాంట్లో అందరం కలిసి ఫైట్ చేయడం, ఇట్లా ముందు నుంచి ఉండేది. ఊళ్ళకి వెళ్తే ఇంకా నైట్ అయిందంటే దళాలు రావడం, పాటలు పాడడం, బుక్స్ ఇవ్వడము, కరపత్రాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాతనే అంటే పరిచయం ఏర్పడ్డది. అంటే మీరు ఉద్యమాలకు వెళ్ళక ముందు విద్యార్థిని దశలోనే మీరు చాలా కార్యక్రమాలు చేశారు, సామాజిక సేవా కార్యక్రమాలు. ఆ స్ఫూర్తి ఎలా వచ్చింది అసలు మీకు? ఎలా అలవాటు? అంటే మా మామ మేనమామ కూడా ఉద్యమాలలో పనిచేసిండట, అంతకుముందు దళంలో పనిచేసి వచ్చినట్టు. అది ఎందుకో నాకైతే ముందు నుంచి ఆ రెబల్ అది కొంచెం ఎక్కడైనా అట్లనే అనిపించింది. ఎక్కడ హాస్టల్లో దొంగలు వచ్చి పడితే అట్లా ఎదిరించడము, అట్లా చాలా ఫేస్ చేసినాము. హాస్టల్లో ఉన్నారా మీరు? నేను హాస్టల్లో, ములుగు హాస్టల్లో ఉన్నా. ములుగు హాస్టల్లో ఉన్నారు. ఎలా ఉండేది హాస్టల్? హాస్టల్ అదే ఇట్లా అంటే మనము ఇంటికాడ చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కుటుంబాలే అయినప్పటికీ కూడా ఇక్కడంతా ఒక సామూహికంగా ఉంటాం కదా, ఒకరికొకరు బలం. అమ్మాయిలందరం ఒక దగ్గర ఉండడము, అభిప్రాయాలు షేర్ చేసుకోవడం, తర్వాత మాకు ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరం మాట్లాడి దీని మీద ప్రశ్నించాలనుకోవడం, హాస్టల్ విషయాల మీద కానీ బయట కానీ ఇట్లా ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలు అట్లాంటివి ఉంటే ముందంజలో ఉండడం. అందులో బలమైన మీరు కూడా అప్పుడు బలంగా ఉండేవారా? బలంగా ఉన్నా అంటే చిన్నప్పటి నుంచి బలం. ఇప్పుడున్నలాగే ఉండేవారా? ఇప్పుడున్నలాగే ఉండేది. మధ్యలోనే ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాతనే బాగా వీక్ అయిపోయినాం. మళ్ళా చాలా అంటే 43-50 kgs కాడుగా ఉండేవాళ్ళం అప్పుడు.